అయితే సార్ ఫ్రీలాన్స్ ఈవెంట్స్‌తో ఈ మధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. యాహ్! ఒక ఫ్రీలాన్స్ ఈవెంట్‌కి వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏ పేపర్స్ అనేవి చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఫ్రీలాన్స్‌కి వెళ్ళామంటే ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఆ కంపెనీ పేరు మీద ఉందా లేదా? హ్మ్. ఫస్ట్ చెక్ చేయాల్సింది అది. రెండవది వీళ్ళు అప్రూవల్‌కి వెళ్లారా లేదా? హ్మ్. 2. మూడోది వీళ్ళు గతంలో చేసిన ప్రాజెక్ట్స్ ఏంది? వీళ్ళు ఒకవేళ కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ మీద ఉండగలుగుతారా లేదా? హ్మ్. ఇవి మేజర్‌గా మనం చూడాల్సిన విషయాలు. దట్టు వీళ్ళు పెడుతున్నటువంటి టైం ప్లాన్ ప్రకారం వీళ్ళు డెవలప్ చేస్తారా లేదా? హ్మ్. వీళ్ళకి ఉన్నటువంటి ఇది ఏందనేది మాత్రం డెఫినెట్‌గా మనం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి. దట్ హ్మ్. ఇవన్నీ ఎందుకు అనుకున్నప్పుడు ఏంటంటే ఫ్రీలాన్స్‌లో ప్రైస్ తక్కువొస్తుంది. ఓహ్! డెఫినెట్‌గా. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి కంపెనీ వర్త్ బట్టి మనం ఒకసారి ఫ్రీలాన్స్‌కి వెళ్తుంటాం. బట్ కాకపోతే ఏంటంటే కంపెనీని బట్టి ఇప్పుడు ఒకసారి ల్యాండ్ వాళ్ళ పేరు మీద లేదు. వేరే వాళ్ళ పేరు మీద ఉంది. లేదా డెవలప్‌మెంట్ మోడ్‌లో పోయారా? ఏ రేషియోలో వీళ్ళు వెళ్తున్నారు అనేది డెఫినెట్‌గా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇబ్బంది ఉంది. ల్యాండ్ ఒకరి పేరు మీద ఉంటుంది. వీళ్ళు డెవలప్‌మెంట్ చేస్తా ఉంటారు. ఫ్రీలాన్స్‌లో ఇంకో థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ వచ్చి చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే మనకి ఎవరితో కన్సల్ట్ అవ్వాలో తెలవదు అప్పుడు. ఓకే. సో దట్ వల్ల ఏంటంటే మోసపోయిన సంఘటనలు మనం గత లాస్ట్ 1 ఇయర్‌లోనే ఒక 5, 6 కంపెనీస్ చూసాం. హ్మ్. సీసీఐలో కంప్లీట్ చేసిన కంపెనీలు ఒక 5, 6 కంపెనీస్ ఉన్నాయి. ఫ్రీలాన్స్‌లో వెళ్ళిన వాళ్ళు. సో ఫ్రీలాన్స్ వెళ్ళకపోవడమే మంచిది. ఎప్పుడన్నా వెళ్తున్నామంటే ఆ కంపెనీ యొక్క బ్రాండ్, కంపెనీ యొక్క ఇమేజ్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రక్చర్ చూసి మనం చేయవచ్చు.